హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము డ్రీమ్ వ్యాలీ అక్కడికి వచ్చాము. మా అమ్మాయి వాళ్ళ ఆఫీసు జేపీ మోర్గాన్ ఉంది కదా, వాళ్ళ కొలీగ్స్ అందరు ఇక్కడికి వీకెండ్ అని అరేంజ్ చేశారు. సో అందరం ఇక్కడికి వచ్చామన్నమాట. మీకు డ్రీమ్ వ్యాలీ ఎలా ఉంది, వీకెండ్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. ఇది చాలా బాగుందండి. నిన్న మార్నింగ్ వచ్చాము, సాటర్డే మార్నింగ్ వచ్చేసి. ఇప్పుడు నైట్ ఇక్కడే ఉన్నాము. విల్లా ఇచ్చారు ఒకటి హౌస్, నైట్ అక్కడే స్టే చేసాము. మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నీ ఇక్కడే. చాలా బాగున్నాయి, బాగా అరేంజ్ చేశారు. అవి కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇక్కడ వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా ఉండొచ్చు. ఫుడ్ బఫే సిస్టమ్ సపరేట్ ఉంది, ఇక్కడ హోటల్ సపరేట్ ఉంటుంది. బఫే సిస్టమ్ కావాలనుకున్న వాళ్ళు బఫే సిస్టమ్ అరేంజ్ చేసుకోవచ్చు. బాగుంది, అది కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి డ్రీమ్ వ్యాలీ. అంతా గ్రీనరీ, చెట్లు, చాలా బాగుంటుంది. వీకెండ్ చేయొచ్చు, బాగా వచ్చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ గేమ్స్ అవన్నీ చూపిస్తాను, కంటిన్యూగా చూడండి. నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే గిన హౌస్ విల్లా అరేంజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో వీకెండ్ వెళ్ళి స్టే చేసేసి ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయండి రిసార్ట్స్ ఇవన్నీ. కానీ వాటిలో ఇది కూడా ఒకటి. ఇది మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్లో, మొయినాబాద్ వెళ్ళే రోడ్లో ఉంటుందండి. ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే రేట్స్ అవి నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు వెళ్ళేటప్పుడు అక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా, ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని వాళ్ళతో డిస్కస్ చేసుకొని వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది అక్కడ. బఫే సిస్టమ్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ బాగా నీట్గా మెయింటైన్ చేశారు. అందుకే ఇది చేస్తున్నాను. చాలా బాగుంది. హ్యాపీగా పిల్లలతో పాటు వెళ్ళేసి అక్కడ స్విమ్మింగ్, గేమ్స్, ఫుడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, తినేసి వచ్చేయచ్చు, బాగుంటుంది. స్టార్టింగ్లో ఇది కార్ పార్కింగ్ అండి. ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత స్టార్టింగ్ రిసెప్షన్ వస్తుందండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసేసి అక్కడ బోర్డు పైన రేట్స్ అన్నీ ఉంటాయి. మనము అక్కడ స్టే చేయాలా, లేకుంటే ఓన్లీ డే గేమ్స్, వాటర్ గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత 1 డే ఉంటామా అనేది ఒకసారి చూస్ చేసుకొని అక్కడ రేట్స్ అవి చూసుకొని మాట్లాడుకొని వాళ్ళకు బిల్ పే చేసిన తర్వాత ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్ వేసిన తర్వాత ఇది స్టార్ట్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళటానికి మనకు వీలవుతుంది. స్టార్టింగ్ వెళ్తూనే ఇక్కడ జ్యూస్ ఫ్రీ అండి. ఆ జ్యూస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఏం చెప్పి మీ కొలీగ్స్ ఉన్నారా అన్నాను, తప్పేమో. ఇంకా వెళ్ళు వాడికి. ఓకే ఓకే, డన్ డన్ డన్.
అట్లా అది పట్టుకోవాలి, అప్పుడు ఎండ్ అవుతుంది. ఎస్, కాళ్ళు కాళ్ళు కుట్టు. కాళ్ళు కుట్టాలి, ముందుకు వెళ్ళాలా. కుట్టు. ఇవల్లకి వచ్చా, అవతల నుంచి యువతలకు వచ్చా. బాయ్. హాయ్. ఫామ్ హౌస్, ఇండిపెండెంట్ ఫామ్ హౌస్, సపరేట్ ఉంటాయి. ఇది ఫామ్ హౌస్ నెంబర్ 1, 2, 3, 5B, 6. మాకు 7 నెంబర్ ఇచ్చారు. ఇది 7 నెంబరా? 7 నెంబర్ ఇచ్చారు. అటు సైడ్కి మళ్ళీ ఇవి ఉన్నాయన్నమాట. మళ్ళీ అటు సైడ్కి ఫామ్ హౌసెస్, అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటాయి, ఇటు వస్తాయి. లోపల చూపిస్తాను ఎలా ఉందో. ఇది కామన్ హాలు, ఇదొక రూము, అదొక రూము, అక్కడ 4 రూమ్స్ ఉంటాయి. ఒక డైనింగ్ రూమ్, బెడ్స్ బాగా నీట్గా ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను లోపల. ఇది కొద్దిగా బాగుంది. ఇది ఇంత క్లీన్ చేస్తున్నారు నీట్గా. ఇక్కడ హౌస్ ఏదో డ్రీమ్గా కట్టారు. బాగుంది. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. క్లీనింగ్ చేస్తున్నారు. నేను విన్నాను ఇప్పుడు 4 ఫ్రెండ్స్ మిగిలితే మళ్ళీ తీసుకొని
వీడియో ఇది టిఫిన్ సెక్షన్ అండి. మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడే. ఇది కూడా చూపిస్తాను చూడండి. పిల్లలకి అయిపోయినా బెంచ్ కొంచెం మూవ్ చేయాలి. బాగుందా శాండ్విచ్?